ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జిల్లాలో మొత్తం 1213 పంచాయతీలు ఉండగా తొలి విడతలో 369 స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొత్తగట్టు పంచాయతీలో రెండో విడత ప్రచారం కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా కొత్తగట్టు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత ప్రచారం పూర్తయింది. రేపటి నుంచి పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1213 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఒక 26 గ్రామాలకు పైగా ఏకగ్రీవమయ్యాయి. 369 పంచాయతీలలో మొదటి విడత పోలింగ్ కూడా జరగనుంది. మరోవైపు రెండో విడత ప్రచారం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థులను బలపరుస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగట్టు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ అంశాలను తీసుకొని మీ యొక్క అభ్యర్థుల్ని పంచాయతీ ఎన్నికల్లో బలపరుస్తున్నారు? ముఖ్యంగా 2 అంశాలు. ఒకటి, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎందుకు గెలిపించాలి, అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఒరిగేది ఏంటి అనేది స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు మా అభ్యర్థులందరూ కూడా, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా. దీనిలో ముఖ్యంగా ఇలా ఎన్నికలు వచ్చినాయే కేవలం కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు పెట్టడానికి స్పష్టంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం తర్వాత బ్రీఫింగ్లే చెప్పడం జరిగింది. అంటే ఇలా కేంద్ర నిధుల కోసమే నడుస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ, ఇవాళ ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో కానీ ప్రతి గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి అంటే కేవలం కేంద్ర నిధుల ద్వారానే నడుస్తున్నాయి. లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంపీ ల్యాడ్స్ ద్వారానే గ్రామాల అభివృద్ధి చెందుతుంది తప్ప వేరే ఏం లేదు. రెండవది ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసింది. ఈ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసినా నా దగ్గర నయా పైసా లేదని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు. చెప్పిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఒరిగేదేం లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా వాళ్ళకి బీఆర్ఎస్కి అయితే అడ్రస్సే గల్లంతేది. వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కూడా ప్రజలు లేరు. కాబట్టి ఇవి కాంగ్రెస్ వైఫల్యాలను స్పష్టంగా తెలియజేస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రతి ఇంటికి కావాల్సిన ప్రతిదీ కూడా ఇలా కేంద్రం సమకూరుస్తున్నది. ఇలా ఉచితంగా రేషన్ బియ్యం కావచ్చు, ఇలా వండుకోవడానికి ఏదైతే ఉజ్వల గ్యాస్ కావచ్చు, ఇలా ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇలా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఇలా నడిచేటువంటి రోడ్డు కానీ, వెలిగేటువంటి వీధి లైట్లు కానీ, ఇవాళ చెత్త కుప్పలకు సంబంధించినటువంటి స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మొక్కల పెంపకం కావచ్చు, ఇవాళ ఉపాధి లేనట్లయితే ఉపాధి హామీ పథకం కావచ్చు, ఈ రకంగా తీసుకుంటే ప్రతిదీ కూడా చివరికి శ్మశాన వాటికలు కూడా ఇలా కేంద్రం యొక్క నిధులు, మోడీ గారి యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధుల ద్వారా నడుస్తున్నాయని ఇలా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఈ విషయం అందరూ కూడా ప్రజలు మరొకసారి కూడా గుర్తు చేసి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను వాళ్లకు ఓటు వేయమని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు చెప్తున్నారు కాంగ్రెస్ వైఫల్యంలో ఉందని. ఒకవైపు విజయోత్సవాలు జరుపుతున్నారు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ తో కలిసి రండి అనేటువంటిది సర్పంచ్కి ఏకంగా అల్టిమేటం జారీ చేశారు హుస్నాబాద్ సభలో రేవంత్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ ఇవాళ సవాల్ విసురుతున్నాం. మీరు గత 2 సంవత్సరాలు అవుతుంది ఏ గ్రామ పంచాయతీ కన్నా ₹1 అయినా మీరు ఎక్కడ ఇచ్చిందని చెప్పి దీనికి ఎక్కడంటే అక్కడ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే మీరు ఏ రూపాయి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూపాయి ఎక్కడ ఇచ్చిందా, ఏ గ్రామ పంచాయతీకి ఇచ్చిందో చెప్పేంత దమ్ముంటే వాళ్ళు చెప్పుకోవాలి. కేవలం మాయా మాటలు చెప్పి ఇలా నీటి మూటలతోటి ఇలా ఏదో మూటలు కట్టి మేము చూపిస్తున్నారు తప్ప వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేదు. ఇలా ఈ పంచాయతీ ఎన్నికలు ఇలా ప్రజాపాలన దినోత్సవాల పేరు మీద, ఇవాళ రైజింగ్ తెలంగాణ పేరు మీద ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు తప్ప అదంతా కూడా ప్రజలందరూ కూడా తెలుసు. వీళ్ళ దగ్గర దమ్ము లేదు, ఏం లేదు. ఇలా వాళ్ళు వాటాలు పంచుకోవడానికి మంత్రులు కృషి చేస్తున్నారు తప్ప ఎవరు మంత్రివర్గ సమావేశం జరిగితే ఎవరు వాటా ఎంతనే దానికోసం పంచాయతీలు అవుతున్నాయి తప్ప ఇలా తెలంగాణ అభివృద్ధి చేద్దామని కానీ గ్రామాలను అభివృద్ధి చేద్దామన్నటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళ మీద నమ్మకం కూడా ఈ తెలంగాణ ప్రజలకు ఎవరికి కూడా లేదు. ఇవాళ ఈ పర్టికులర్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసం కానీ ఇవాళ కేవలం ఇలా కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు ఇక్కడ ఈ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క ప్రత్యేక కృషితోటి ఇవాళ అనేకమైనటువంటి ఇలా దాదాపు ఈ పార్లమెంట్ పరిధిలో 600-700 పైగా బోర్లు వేయించడం జరిగింది. అనేకమైనటువంటి కమ్యూనిటీ హాళ్లకు నిధులు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా CSIR ఫండ్స్ తోటి ఇవాళ 10th చదివేటువంటి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులందరూ కూడా సుమారు 20,000 బ్రాండెడ్ సైకిల్స్ ఇక్కడ దేశవ్యాప్తంగా ఏ ఎంపీ కూడా చేయలేని విధంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 20,000 సైకిల్ సుమారు 20,000 సైకిళ్లను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆల్రెడీ.
10th చదివేటువంటి విద్యార్థులకి వాళ్ళ యొక్క మోడీ గిఫ్ట్ పేరు మీద 10th పరీక్ష ఫీజు కూడా స్వయంగా అతని యొక్క ఎంపీ గారి యొక్క వేతనం నుంచి ఆయన శాలరీ అకౌంట్ నుంచి డబ్బులు అన్ని కలెక్టర్లకు 5 జిల్లాల కలెక్టర్లకు కూడా స్వయంగా వాళ్ళకందరూ కూడా అందజేయడం జరిగింది. ఈ రకంగా ఇవాళ ఏది చేయాలన్నా కూడా అందరు ప్రజలకు కూడా నమ్మకం ఉన్నది. అలా బండి సంజయ్ కుమార్ గారు మీరు చెప్తున్నారు, ఒకవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ ఏకంగా 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అసలు ఎక్కడ కూడా ఆ స్థాయిలో స్పందన ఉందంటారా? ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10 లక్షల రూపాయలు స్వయంగా వాళ్ళకి ఆ గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహక నిధులు అందజేస్తామని చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఆల్రెడీ మన పిలుపు మేరకు అయినటువంటి గ్రామ పంచాయతీలు అయినా ఇప్పుడు గన్నేరువరం కావచ్చు, ఎక్కడైతే ఎవరైతే ఎన్నుకున్నారో డెఫినెట్గా ఆల్రెడీ ప్రొసీడింగ్ కూడా ఇద్దామని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇస్తాం. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ కూడా ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు ఏదైతే డబ్బులు ఇస్తానటువంటి డబ్బులు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు ఏకగ్రీవమైనటువంటి వాళ్ళకి. ఇవాళ వీళ్ళ మీద కూడా నమ్మకం లేదు. ఇవాళ దానితో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ కూడా అంత స్పందన లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, చిల్లి కావలేదని చెప్పి ముఖ్యమంత్రి దివాళీ తీసినా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినాక ఆయన నమ్మేటువంటి పరిస్థితి ఎక్కడిది? దాని కారణంగానే ఈ రకమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ కేవలం బండి సంజయ్ కుమార్ గారు మాట ఇచ్చిందంటే డెఫినెట్గా నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తాం. పల్లెలలో అసలు బీజేపీ బలంగా లేదు అని ఒక ప్రచారం చేస్తున్నారు. నిజంగా మీరు ఇన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది స్పందన? లేదండి, ఇప్పుడు స్కూల్ పిల్లల కానుండి అడగండి, మోడీ నుండి మనకి ఏమొస్తున్నాయి, సంజయ్ అన్న గారు ఏమిస్తుండ్రు, పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్తుండ్రు మాకు సైకిల్స్ ఇస్తుండ్రు పైనుండి. వాళ్ళకే మనకు బీజేపీ వాళ్ళకే ఓటు వేయాలి, గెలిపించుకోవాలి, ఆ తర్వాత కూడా మనకి అభివృద్ధి జరుగుద్దని పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్తో చర్చిస్తుండ్రు. మీరు గెలిస్తే కనుక ఎట్లాంటి అభివృద్ధి మొదటగా చేయాలని అనుకుంటున్నారు? ముందుగా కోతుల నివారణకు, తర్వాత సీసీ రోడ్ల నిర్మాణము, వీధి లైట్లు, వీటికి. సార్ చెప్పండి, మొత్తంగా బీజేపీ అభ్యర్థులు కావచ్చు, బీజేపీకి కావచ్చు, ఈ పంచాయతీ ఎన్నికల్లో స్పందన వస్తుందంటారా? ఎట్లా చూస్తారు? మొత్తం మంచి స్పందన ఉన్నది. మేము రేపు మొదటి విడతగా జరగబోయేటువంటి రేపు మొదటి విడత ఎలక్షన్ జరగబోతున్నాయి కరీంనగర్, చొప్పండి నియోజకవర్గాల్లో. డెఫినెట్గా మీరు చూస్తారు, ఎన్నడూ లేని విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ అన్ని విడతల్లో 3 విడతల్లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయమైనటువంటి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారు. కేంద్ర మంత్రివర్యులు ఇదివరకు గతంలో ఎప్పుడు లేని విధంగా వారు స్వయంగా ప్రతి గ్రామ పంచాయతీ గురించి ప్రతి గ్రామ పంచాయతీ గురించి ప్రత్యేకంగా వారు దృష్టి పెట్టి వారు దానికి గ్రామ పంచాయతీకి మనం అభ్యర్థుల కోసం ఏ రకమైన అభివృద్ధి చేయడానికి ప్రణాళికలతో సహా ఎలక్షన్లో వాళ్లకు గెలవడం కోసం కూడా ప్రతి అభ్యర్థి గురించి పట్టించుకుంటున్నారు. అది ప్రజలకు కూడా స్పష్టంగా తెలిసింది. అలా బండి సంజయ్ కుమార్ గారి బలపరిచిన అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాల అభివృద్ధి చెందుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి మేము కూడా నమ్ముతున్నాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరు బలపరిచిన అభ్యర్థులు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో డెఫినెట్గా అత్యధిక శాతంగా మా అభ్యర్థులు గెలుస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. అది ఆ దిశగా మేము ప్రచారం కానీ మిగతా అన్ని రకాలుగా కూడా మా అభ్యర్థులు అందరూ కూడా ముందున్నారు. స్థానికంగా ఉండేటువంటి కొత్తగట్టులో ఉన్న సమస్యలు, సీసీ రోడ్లు కావచ్చు, కోతుల నివారణ, ఇట్లాంటి విద్యార్థులు మహిళల సమస్యలపైనే తన దృష్టి ఫోకస్ ఉంటుందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి స్వాతి చెప్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలలో అభివృద్ధి చెందిందని, ఈసారి 3 విడతల్లో బీజేపీ అభ్యర్థులు బలమైన ప్రదర్శన చేస్తారు, గెలుపు దిశగా వెళ్తామనేటువంటిది ధీమా వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.